హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా మచిలీపట్నంలో సండే మార్కెట్ అంటే మొక్కలే మొక్కలండి. ఇంతకుముందు కూడా నేను వీడియో పెట్టాను. ఇది బండి మీద అనమాట అండి. వంగనారు, చిలక ముక్కు పూలు, ఈ కలర్ అయితే భలే ఉంది కదండి. టమాటా నారు, బంతి నారు అన్నీ ఉన్నాయండి ఇక్కడ. మిర్చి, మిరపనారు ఇవన్నీ అనమాట. ఈ నారులన్నీ ఇక్కడ అమ్ముతారు. కనకాంబరం మొక్కలు కూడా ఉంటాయండి వీళ్ళ దగ్గర. అయితే ఇదిగోండి, ఇవన్నీ కనకాంబరం. ఇవైతే ఇవ్వండి మాస్ రోజ్ అంటారు కదా, గడ్డి గులాబీలు అయితే ఎన్ని కలర్స్ ఉన్నాయో. నేనైతే టెంప్ట్ అయిపోయి తీసేసుకున్నానండి. తర్వాత విత్తనాలు అవి కూడా ఈ బండి మీద అమ్ముతారండి. అన్ని రకాల విత్తనాలు, ఆకుకూరలు, కాయగూరలు, తర్వాత క్యారెట్, బీట్రూట్, క్యాలీఫ్లవర్ ఇలాంటి విత్తనాలు అన్నీ ఉంటాయండి. మనం వేసుకుంటే మొక్కలు కూడా బాగానే వస్తాయి. ఇదివరకు విత్తనాలు కూడా ట్రై చేసామండి, బాగానే వస్తాయండి విత్తనాలు కూడా. నేనైతే గోరుచిక్కుడు విత్తనాలు తీసుకున్నాను. ఈ బెండ ఇవన్నీ ఉంటాయండి మనకి, ఏవి కావాలంటే అవన్నమాట. ఆ ప్యాకెట్స్ కూడా అవి కూడా మొక్కలు బాగానే వస్తాయన్నమాట. ఇలా బళ్ళ మీద ఉంటాయండి. తర్వాత గులాబీలు, ఇవి నాటు గులాబీ అండి. ఇవన్నీ ఓ పక్కన పెట్టారు, పూలు లేవు. ఇవి పసుపు కనకాంబరం. అయితే ఈరోజు విశేషం ఏంటంటే అండి, సండే మార్కెట్ అంతా గులాబీలు నిండిపోయినాయండి. ఈ ఆదివారం అంతా బాగా గులాబీలే ఉన్నాయి ఎక్కువ. మీకు చూపిస్తాను పదండి. ఇవైతే ఇవ్వండి అన్ని క్రోటన్సే. నేను అమ్మాయిని పేరు ఏంటమ్మా, ఏమన్నా ఒక మొక్క పేరు చెప్పగలవా అంటే, నాకైతే పేరు తెలియదండి అని చెప్పాను అంది. అయితే ఆ రెడ్ కలర్లో ఆకులు ఉన్నాయి చూసారా, అవి ఎంతమ్మా మొక్క అంటే 600 చెప్పిందండి. ఇక్కడ ఈ చిన్నవి ఉన్నాయి చూసారా రెడ్వి, అవి అడిగాను అనమాట, చిన్న కవర్లో ఉన్నవి. ఇవైతే ఎంతమ్మా అంటే 300 చెప్పిందండి. దెబ్బకి నేను షాక్ అయ్యాను. ఇవ్వండి, నేనైతే షాక్ అయిపోయానండి. అమ్మో ఇంత కాస్ట్ ఉంటాయా అనుకున్నాను. ఇవన్నీ తమలపాకు మొక్కలండి. అవి క్రోటన్ మొక్కలైతే ఒక్కొక్కటి 600, 400, 1000 రూపాయల దాకా కూడా చెప్పిందండి. ఇక మళ్ళీ చూసారా, ఇప్పుడు కూడా పూస్తున్నాయి. మన ఇంట్లో అయితే పుయ్యవండి, దాదాపుగా అయిపోయింది పూత. బయట అయితే వాళ్ళు తెచ్చిన మొక్కలు కూడా తక్కువేలేండి. మల్లె మొక్కలు అయితే పెద్దగా లేవు. ఇవన్నీ నిమ్మ అవి ఉన్నాయండి ఇక్కడ. చూసారా నిమ్మకాయలు, ఇది నిమ్మేనటండి, గజ నిమ్మ అంటండి. ఇదో రకం అండి. చూడండి, ఇవన్నీ నిమ్మ మొక్కలే అని అన్నారు వాళ్ళు. నేనైతే నారింజ అనుకున్నానండి కాయ వాటం చూసి, కానీ ఇవి నిమ్మే అన్నారు. జామ మొక్కలు, మామిడి మొక్కలు ఇవన్నీ ఉన్నాయండి. ఇందులో గన్నేరు అవి కూడా వెరైటీలు ఉన్నాయి చూసారా, వైటు, లైట్ పింకు ఇవన్నీ ఉన్నాయండి. అయితే ఈసారి మరీ ఎక్కువ మొక్కలైతే రాలేదండి. నేను వెళ్ళాను కానీ సండే మార్కెట్ వర్షాలు పడ్డాయి కదా, మొక్కలు ఉంటాయి అనుకుని వెళ్ళాను. కానీ అసలు పెద్దగా ఎక్కువ వెరైటీస్ అయితే రాలేదు. నేను పువ్వు దానిమ్మ తీసుకుందాం అనుకున్నానండి, అదైతే లేదు. తర్వాత ఇది కూడా అడిగానండి, ఫ్యాషన్ ఫ్రూట్ కూడా అడిగాను, అది కూడా లేదు. ఇవన్నీ క్రోటన్సేనండి, వెరైటీగా ఉన్నాయి చూసారా. ఇవన్నీ ఎక్కువ పెళ్ళిళ్ళ వాటిల్లో డెకరేషన్కి పెడతారు. ఇక్కడ కూడా ఇంకో బండి ఉందండి. ఈ బండి మీద కనకాంబరం నారు ఎక్కువగా ఉంది. గ్లాడియోలస్ తీసుకొస్తాడు ఈ అబ్బాయి. అడిగితే లేదండి రాలేదు, ఈ వచ్చే వారం తీసుకొస్తాం అన్నాడు. ఈ మొక్కలు చూసారండి, కుండీల్లో చెట్టు నిండా పూలతో ఉన్నాయి గులాబీలు. ఒక్కోటి 220 రూపాయలు చెప్పారండి. అడిగితే 200కి ఇస్తామన్నారు. ఇక్కడ చామంతులు ఉన్నాయి. ఈ చామంతులు కూడా ఒక్కోటి 80 రూపాయలు చెప్పారండి. ఎందుకో ఈసారి చాలా కాస్ట్ అనిపించింది నాకు. చామంతులు అయితే ఈ కుండీల్లో ఇలా ఉంచేసుకోవచ్చండి మనం, సరిపోతుంది. ఎందుకంటే ఈ సీజన్కి పోస్తే తర్వాత నెక్స్ట్ ఇయర్ దాకా ఇవి ఉంటాయని నాకు డౌటే. ఇవి ప్యాంతాస్ ఏవో అన్నారండి ఈ మొక్కలు. ఇవైతే భలే అందంగా ఉన్నాయి. ఇదివరకు నేను కొనిపెట్టానండి, కానీ అవి సీజనల్ అనమాట, ఇప్పుడే ఉంటాయి, తర్వాత అయితే పూలు ఉండవండి. ఇప్పుడు మాత్రం చూడడానికి చాలా బాగుంటాయి అన్నమాట. చూసారు, ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి, వెరైటీస్ ఉన్నాయి. ఇవి మరువం అండి. ఇవి కూడా కనకాంబరాలండి. కనకాంబరం మొక్కలు అంత హెల్తీగా నాకేం అనిపించలేదు. మల్లెలు అయితే గుండు మల్లె ఉందండి, భలే ఉందండి. తీసుకుందాం అనిపించి కూడా మళ్ళీ సీజన్ ఇంకా చార్నాళ్ళు ఉంది కదా, అప్పటిదాకా మన దగ్గర ఉండాలని ఆగిపోయాను. గులాబీలు చూడండి, చెప్పాను కదండి గులాబీలు వర్షమేనండి. ఈసారి మాత్రం గులాబీలు చాలా వచ్చాయి. అసలు పువ్వులు చూస్తుంటే పువ్వులకే రాణి అంటారు కదండి గులాబీలు, అలాగే చాలా వెరైటీస్ ఉన్నాయి. కానీ ఇవి మొక్కలు ఒక్కోటి 60 రూపాయలు చెప్పారండి, 50 రూపాయలకి ఇస్తున్నారనమాట. బాగున్నాయిలేండి, అన్ని కలర్స్, చాలా కలర్స్ ఉన్నాయి. ప్రతి అంటే ఒక 4-5 రకాలు, అదే 4-5 తెస్తారండి ఈ మొక్కలు. ఆ 4-5 దగ్గర ఎక్కువ గులాబీలే ఉన్నాయండి, అది విశేషం అన్నమాట. చాలామంది గులాబీ మొక్కలే కొనుక్కెళ్ళారు. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. మందారాలు కూడా రేకే ఉన్నాయండి ఎక్కువ. నేను కూడా పింక్ కలర్, మంచి పింక్ కలర్ రేక చూసి టెంప్ట్ అయి తీసేసుకున్నాను. ఇవన్నీ కూడా రేక మందారే, ముద్ద అయితే లేవండి. నేను రెడ్ ముద్ద ఉందేమో తీసుకుందాం అనుకున్నాను, హైబ్రిడ్ మందార, అది కూడా లేదు. చూసారు, ఇవి కూడా గులాబీలేనండి. ఇవి కొంచెం 40 రూపీస్ చెప్పారనమాట. అంటే కొంచెం మొక్క ఎక్కువ బాగా పూలుండి కొంచెం పెద్ద కవర్లు అయితే రేట్లు ఎక్కువ అండి, కొంచెం చిన్న కవర్లు అయితే మనకి తక్కువ పడతాయి అన్నమాట అలా. కానీ ఇక్కడ వీళ్ళ దగ్గర చూస్తే ఇంత బాగా పోస్తాయండి, మన దగ్గరికి వచ్చేటప్పుడు తగ్గిపోతాయి. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే అండి, పూత అయిపోయిన తర్వాత
ప్రతి పువ్వు దగ్గర 2 ఇంచులు కిందకి కొమ్మ కట్ చేసి దానికి రోజ్ మిక్సో ఏవో అలాంటివి ఇస్తే బాగా పూస్తాయి అని చెప్పారండి. ఈ మందారాలు చూసారండి, ఇవి కూడా రేకలే, కానీ పెద్ద పెద్ద అరిచేతులు 2 అరిచేతులు కలిపినంత ఉందండి ఆ మందార అయితే. చాలా బాగున్నాయండి మందారాలు మాత్రం. రేట్లు కూడా అంత బాగా చెప్పారండి, 150 అలా చెప్పారు. తర్వాత ఇవేమో కోలీస్ అంటారు కదా అవి. ఇక్కడ కూడా ఈ బుజ్జి మందారం చూడండి, చిట్టి మందారం. తర్వాత ఈ పక్కన కూడా ఇవన్నీ గులాబీలేనండి. చూడండి, చెప్పాను కదా గులాబీలు వర్షం అని, ఇవన్నీ గులాబీలే. గులాబీల్లో చాలా వెరైటీస్ వచ్చాయండి. లైటు, డార్కు, పింకు, ఆరెంజ్, రెడ్, మంచి రెడ్, మెరూన్ కలరు, ఇలా చాలా కలర్స్ వచ్చాయండి. నేనైతే ఆరెంజ్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే 2 వారాల క్రితం మా ఫ్రెండ్ నిర్మలా గారు ఆరెంజ్ కలర్ గులాబీ కొనిచ్చారండి. అది చనిపోయింది. ఇవి ట్రకోమా అండి, అది చనిపోయింది కదా, అందుకని ఆ ప్లేస్లో మళ్ళీ ఆరెంజే తీసుకున్నాను నేను గులాబీ. తులసి మొక్కలు కూడా ఉన్నాయి. ఇవైతే బ్యాంబూ లక్కీ ప్లాంట్స్ అంటారు కదండి, బ్యాంబూ ప్లాంట్స్ అవి. ఇవైతే బోగన్విల్లియా అండి. తర్వాత ఇక్కడ టెక్సాస్ సేజ్. మళ్ళీ ఈ పైన కూడా అన్ని క్రోటన్స్లోనే రకరకాలు ఉన్నాయండి. పేర్లు అయితే మాత్రం ఎవరు చెప్పట్లేదు, అమ్ముతున్నారే కానీ. మనకేదైనా అందంగా కనిపిస్తే మొక్క కొనేసుకోవడమే కానీ పేర్లు అయితే చెప్పలేకపోతున్నారండి చాలామంది. కానీ గార్డెనర్స్ అయితే చెప్పగలరు. ఇవి చూసారా, మరువం కూడా చిన్న చిన్న పార్ట్స్లో ఉన్నాయి. నేను మరువం పెట్టానండి చాలాసార్లు, కానీ మరువం మాత్రం మన దగ్గర బతకలేదు. ఇది కేరళ మల్లి అంటారండి, అది దానికి సీజన్ లేదు, నిత్యం పూస్తుంది. నేను ఇది వరకు పెట్టాను, చాలా బాగా పూస్తాయండి. ప్రస్తుతం అయితే లేదు. నేను కొందాం అనుకుంటేనే మర్చిపోయాను. మళ్ళీ మా అబ్బాయి వచ్చానండి, అందుకని తీసుకోలేదు కేరళ మల్లి. అది మాత్రం సీజన్ కాదండి, ఎప్పుడు పూస్తుంది, చెట్టు నిండా పూలు ఉంటాయండి. చాలా బాగా పూస్తుంది అనమాట. ఇది చూసారా గులాబీలు, ఎల్లో కూడా చాలా బాగుందండి. అసలు ఈ ఆరెంజ్ అయితే చూడండి, ఇంకా విచ్చాలి, విచ్చితే ఇంకా పెద్దదవుతుంది. చాలా పెద్ద పెద్ద పూలు ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళ దగ్గర ఉన్నంత సైజు మన దగ్గర రావాలంటే మనం కూడా బాగా పోషకాలు అవి ఇవ్వాలి, బాగా పెంచుకోవాలండి. ఈ పింక్ కూడా బాగుంది కదా గులాబీ, అసలు చాలా బాగుంటుందండి. సండే మార్కెట్ కంటే నాకు ఎప్పుడైనా మనసు వెళ్ళాలి, కొంచెం ఆనందంగా అనిపిస్తే వెళ్ళిపోతానండి. కొంచెం మనసు చికాకుగా ఉన్నా కూడా సండే మార్కెట్కి వెళ్ళిపోతాను. ఎందుకంటే మొక్కలు చూస్తే చాలా ఆనందంగా ఉంటుందండి. ఈ మొక్కలని చూసి పరవశించిపోతాను అనమాట. రాధా మనోహరాలు తీసుకుందాం అంటున్నానండి, కానీ కొమ్మ పెడితే బతుకుతుంది అన్నారు, అందుకని ఆగిపోయినాయి. అది ఎప్పటికైనా పెట్టాలి, క్రేపర్ మా ఇంట్లో అయితే లేదు. ఈ గులాబీ చూడండి ఎంత చక్కగా ఉందో, అసలు ఎంత అందంగా ఉన్నాయో చూసారండి మొక్కలు. చెప్పాను కదండి, మనసుకు భలే ఆనందంగా ఉంటుంది ఇలా మొక్కలు పువ్వులు చూస్తూ ఉంటే. మీకు కూడా అలా అనిపిస్తుందా? ఈ గులాబీలు చూడండి అసలు ఎంత అందంగా ఉన్నాయో. ఇవన్నీ చూస్తుంటే మనం అన్నీ మర్చిపోతామండి మొక్కల దగ్గరికి వెళ్తే మాత్రం. నేనైతే అలాగే అనుకుంటాను. మీకేమనిపిస్తుందో కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.